జగిత్యాల జిల్లా ధర్మపురిలో బిగ్ టీవీ చేపట్టిన ఉచిత మెగా మెడికల్ క్యాంపుకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కరీంనగర్ రెనీ హాస్పిటల్ సహకారంతో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. క్యాంపుకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు. ప్రజా ఆరోగ్యం కోసం బిగ్ టీవీ చేపట్టిన మెడికల్ క్యాంపు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిరంతరం వార్తలు ప్రసారం చేయడానికి హడావుడి చేయడమే కాదు, ప్రజా ఆరోగ్యం కోసం కూడా మేము పాటుపడతామని చెప్పి బిగ్ టీవీ ముందుకొచ్చింది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బిగ్ టీవీ ఆధ్వర్యం లోపల మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. ప్రస్తుతం ధర్మపురి నియోజకవర్గం లోపల హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. కాసేపటి క్రితమే ఇటు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారు ప్రారంభించారు. చెప్పండి సార్, కేవలం ఒక టీవీ ఛానల్ అంటే వార్తల కోసం హడావిడి చేయడము, బ్రేకింగ్లకు పాటుపడేటువంటి రోజుల లోపల మా బిగ్ టీవీ ఆధ్వర్యం లోపల మెగా క్యాంపులు నిర్వహిస్తున్నాం. ప్రజల ఆరోగ్యం కోసము హాస్పిటల్ సౌజన్యంతో మీలాంటి నాయకుల సౌజన్యంతో నిర్వహిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ప్రజలు అత్యవసర వస్తువుల పూట జ్వరాలతోని, వైరల్ ఫీవర్ కానీ, డెంగ్యూ జ్వరాలు కానీ, ఇతర విష జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో పూట ప్రభుత్వం ఒక విధంగా అండగా ఉన్నప్పటికీ ఈరోజు ప్రజలకున్న కష్టాలు ప్రపంచాన్ని తెలియజేసే విధంగా ఒక బిగ్ టీవీ ఛానల్ యాజమాన్యం ఒక మంచి ఆలోచనతోని ప్రజలకు ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక మీడియా పరంగా, బిగ్ టీవీ మీడియా పరంగా యాజమాన్యం అంతా ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి మారుమూల ప్రాంతం ఉన్నటువంటి ప్రజలకు వారికి ఉన్నటువంటి డాక్టర్లతో సౌజన్యంతో వారు ఎవరైతే ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి రేణు హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ని సంప్రదించి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుగా నన్ను కానీ మా ప్రజాప్రతినిధులందరినీ సంప్రదించి ఇక్కడ అన్ని వర్గాల ప్రజలను సంప్రదించి ఇక్కడ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం బిగ్ టీవీ ద్వారా. ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఉపయోగించుకునే విధంగా మీరు ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మమ్మల్ని కోరినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక ఛానల్ వచ్చినప్పుడు కానీ, ఒక పత్రిక వచ్చినప్పుడు కానీ వార్తలకు సంబంధించిన విషయంలో పూట సంప్రదించడం జరుగుతుంది, సంఘటనల విషయం కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి వైద్యపరంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తాము. ఆ హెల్త్ క్యాంప్ లోపల ప్రజలకు సంబంధించిన పూర్తిగా మేము అన్ని విధ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి బిగ్ టీవీ రావడం ఆ యజమానికి మరొకసారి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఆ సిబ్బందికి ఏదైతే మమ్మల్ని ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన బిగ్ టీవీ ఎవరైతే స్టాప్ రిపోర్టర్ కానీ అదేవిధంగా వారికి సంబంధించిన సిబ్బంది అంతా కూడా మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఉన్నంత సిబ్బంది అందరూ కూడా మమ్మల్ని సంప్రదించారు. అన్న మేము ఇక్కడ ఒక మెగా హెల్త్ క్యాంప్ పెడతాము, ఈ ప్రాంత ప్రజలకు కూడా ఇంత జ్వరాలు వస్తున్నాయి, ప్రజలంతా ఆందోళన పరిస్థితిలో ఉన్నారు, మేము ఒక ప్రైవేట్ హాస్పిటల్ సౌజన్యంతో మేమంతా ఏర్పాటు చేస్తామంటే ఈరోజు మేము సంతోషంగా ఇక్కడ నుండి మేము ప్రజాప్రతినిధులందరం కూడా ముందుకు వచ్చినాం. మనకి అండగా ఉండే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు వందలాది మంది ప్రజలు వచ్చిండ్రు. ఇది మెడికల్ పరంగా బిగ్ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో జరిగే మెగా హెల్త్ క్యాంపును వినియోగించుకునే విధంగా మేము కూడా బిగ్ టీవీ యాజమాన్యానికి మన శాసనసభ్యుడిగా ఎవరైతే మీరు ప్రజలకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారో కంటిన్యూషన్ ట్రీట్మెంట్ ఆగకుండా కూడా ఏ రేణు హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది కూడా ఆ యాజమాన్యం కూడా కోరుతున్నారు. అన్న ఇప్పుడు మేము ట్రీట్మెంట్ చేయడం కాదు, మళ్ళీ ట్రీట్మెంట్ కూడా సెకండ్ కంటిన్యూషన్ ట్రీట్మెంట్కి వస్తే కూడా వారికి ఉచితంగా కూడా బిగ్ టీవీ కోరినది కాబట్టి యాజమాన్యం కోరింది కాబట్టి ఆ యాజమాన్యం కోరిన విధంగా ఆ ఏదైతే వ్యాధి వస్తుందో వ్యాధి మొత్తం నయమయ్యేంత వరకు కూడా పూర్తి ట్రీట్మెంట్ ఇస్తామనే విషయాన్ని కూడా ఆ రేణు హాస్పిటల్ యాజమాన్యం తెలియజేయడం జరిగింది. వారికి కూడా మేము ప్రత్యేకంగా ఏదైతే బంగారు స్వామి గారికి కానీ అరవింద్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరొకసారి బిగ్ టీవీ యాజమాన్యానికి మరియు సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, ధర్మపురి ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. బిగ్ టీవీ అందించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపు పట్ల జిల్లాకు చెందిన ప్రముఖులు స్పందించారు. బిగ్ టీవీ ప్రజలకు వార్తలే కాకుండా వైద్య సేవలను కూడా అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విచిత్రమైన వాతావరణంతో అయితే ఎండాకాలం కాదు, ఇది వానకాలం కాదు అనే వాతావరణంతో డెంగ్యూ కానివ్వండి, ధర్మపురిలో చికెన్ గున్యా కానివ్వండి అంటే మన ప్రాంతాల్లో చాలా రావడం జరుగుతున్నది. బిగ్ టీవీ వారు మరీ ముఖ్యంగా ధర్మపురిని ఎంచుకొని అన్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ ఫీవర్స్ కానీ ఇవన్నీ చాలా వస్తున్నాయి. ఇక్కడ నిర్వహించినందుకు వారికి బిగ్ టీవీ వారికి మరియు అదే విధంగా రేణి హాస్పిటల్ యాజమాన్యానికి మరి వాళ్ళందరికీ ధర్మపురి పౌరుడిగా ధర్మపురి పక్షాన అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవంగా ఈ మధ్య కాలంలోనే ఒక 15 రోజుల క్రితం డిఎంఈడిహెచ్ఓ గారి ఆధ్వర్యంలో క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో ధర్మారంలో కానివ్వండి, గొల్లపల్లి కానివ్వండి అనేక రకాలుగా అంటే ప్రభుత్వం పక్షాన క్యాంపులు నిర్వహించడం జరిగింది. అంటే ప్రభుత్వం వెంటనే స్పందించి ఏం జరుగుతున్నది, డెంగ్యూ టెస్టులు కానివ్వండి, చికెన్ గున్యా టెస్టులు కానివ్వండి ఇవన్నీ చేయడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా బంగారు స్వామి గారు ధర్మపురికి చాలా సుపరిచితులు. ఇక్కడ పేషెంట్ చాలా మంది కూడా వారి హాస్పిటల్ ఆర్థోపెడిక్ సంబంధించిన వాళ్ళు చాలా మంది వెళ్ళడం జరిగింది. ఈ యొక్క క్యాంపును సద్వినియోగం చేసుకొని మంచిగా డాక్టర్లు చూపించుకొని టెస్టులు
చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే సూచనలు ఇస్తారో ఆ సూచనలు తప్పకుండా పాటించాలి. బిగ్ టీవీ వారు నిర్వహిస్తున్నటువంటి మెగా మెడికల్ క్యాంపు నిజంగా ఒక న్యూస్ ఛానల్ అనేటువంటిది న్యూస్ని మాత్రమే కవర్ చేస్తూ ఉంటుంది. కానీ బిగ్ టీవీ ఛానల్ వారు ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ మెగా క్యాంపు నిర్వహించడం అనేటువంటిది అభినందనీయమైనది. ముఖ్యంగా మా ధర్మపురి పట్టణ ప్రజలు గత 2 నెలల నుంచి కూడా విష జ్వరాలు, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా మొదలగు విష జ్వరాల బారిన పడి చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటి వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో బిగ్ టీవీ వారి సౌజన్యంతో రేణి హాస్పిటల్ వారు మా ధర్మపురి పట్టణంలో మెగా క్యాంపు నిర్వహించడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి మరొకసారి మా ధర్మపురి పట్టణ ప్రజల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. బిగ్ టీవీ ఆధ్వర్యంలో ధర్మపురి పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బిగ్ టీవీ వారి సౌజన్యంతో ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విశేష స్పందన రావడం జరిగింది. వార్తాంశాలే కాకుండా ప్రజల వద్దకు వైద్య సేవలు కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ బిగ్ టీవీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్యక్రమానికి చాలా మంచి స్పందన వచ్చింది. చాలామంది కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలామంది బిజినెస్లకు ఈరోజు ఈ బిగ్ టీవీ ద్వారా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా బిగ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.